అవును. మీరిన్నది నిజమే. ఐఎల్ఆర్ ఇప్పుడు 10 ఇయర్స్ చేశారు. పీహెచ్‌డబ్ల్యూ 18 మంత్స్ చేశారు. లివింగ్ ఎక్స్‌పెన్స్ మళ్ళీ పెంచారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ హై స్కిల్డ్ వర్కర్స్‌కి B2 లెవెల్ చేశారు. నవంబర్ 11, 2025 అంటే ఎవరైతే జనవరి ఇంటేక్ 2026 నుంచి రావాలి అని అనుకుంటారో, లైక్ అపోజిషన్ పార్టీ ఏమంటారంటే 5 ఇయర్స్ కాకుండా 10 ఇయర్స్ అందరికీ చేయండి అంటారు. లివింగ్ ఎక్స్‌పెన్స్ పర్ మంత్‌కి £1,529 అవుతుంది. లేదు ఇన్‌సైడ్ లండన్ కాకుండా ఎవరైనా ఔట్‌సైడ్ లండన్, బర్మింఘమ్ ఇలాంటివి చూస్తున్నారంటే వాళ్ళకొచ్చేసరికి 1,171 పర్ మంత్ అవుతుంది. ఇప్పుడు యూకే గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్‌గా మీరు స్టూడెంట్ నుంచి బిజినెస్ ఇన్నోవేటివ్ వీసాకి స్విచ్ అవ్వచ్చు. వీటన్నిటి మీద మీకు ఇంకా క్లారిటీ రావట్లేదా? సో ఒకసారి ఫుల్ వీడియో చూడండి. నేను డీటెయిల్డ్‌గా అన్నీ ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్, దిస్ ఈజ్ నవీన్. మీరు చూస్తున్నారు నవీ యూకే బ్లాగ్స్. ఐఎమ్ ఫ్రమ్ లండన్. ప్రెజెంట్ ఏదైతే యూకే గవర్నమెంట్ ఉందో, సో యూకే రూల్స్ అన్నీ కూడా ఒకసారి చేంజ్ చేసింది. మీకు అన్నిటి మీద ఒకసారి క్లారిటీ కావాలనుకుంటే ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఎవ్రీథింగ్ నేను అన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏదైతే ఐఎల్ఆర్ రూట్ ప్రెజెంట్ మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో, సో ఆ రూట్‌కే నేను వస్తాను. ప్రెజెంట్ ఏదైతే ఐఎల్ఆర్ 10 ఇయర్స్ రూట్ ఉందో, సో ఇది అందరికీ అప్లై అవ్వదు. దానికైతే మీరు వరీ అవ్వకండి. ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వీటిల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని. సో ఈ కేటగిరీ వైజ్ ఏ రూట్ వాళ్ళు 10 ఇయర్స్, ఏ రూట్ వాళ్ళు 5 ఇయర్స్ అనేది కూడా కేటగిరీ వైజ్ అనేది అది డివైడ్ అవుతూ ఉంటుంది. మెయిన్లీ హై స్కిల్డ్ ఏదైతే ఏ కేటగిరీకి వస్తుందో వీళ్ళకైతే రిమైన్స్ సేమ్ 5 ఇయర్సే ఉంచారు. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నా కూడా ఎవరైతే మీడియం కేటగిరీ లెవెల్ ఉంటారో, బి కేటగిరీ, సి కేటగిరీ వీళ్ళందరికీ కూడా 10 ఇయర్స్ రూట్ మార్చారు. లేకపోతే వీళ్ళందరికీ కూడా పేరోల్స్ పెంచమని వాళ్ళు యూకే గవర్నమెంట్ చెప్తుంది. ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31,000 ఉంటుందో వాళ్ళకి 43,000, 45,000 నియర్ ఇంత పేరోల్ అనేది పర్ యానం వాళ్ళకి జనరేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి 5 ఇయర్స్ రూట్ కింద వాళ్ళకి చేంజ్ చేస్తారు. సో ఇది ప్రెజెంట్ ఐఎల్ఆర్ మీద ఇంకా డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. లైక్ అపోజిషన్ పార్టీ ఏమంటారంటే 5 ఇయర్స్ కాకుండా 10 ఇయర్స్ అందరికీ చేయండి అని అంటారు. బట్ యూకే గవర్నమెంట్ అన్నీ కూడా ఒకసారి వ్యారీ చేసుకుంటూ వాటి మీద ఒకసారి చేంజెస్ చేసుకుంటూ వస్తుంది స్లోగా. అండ్ దట్ టు కమ్స్ టు ఏదైతే స్టూడెంట్స్కి వచ్చేసరికి లివింగ్ ఎక్స్పెన్స్ పర్ మంత్కి అప్పుడు వచ్చేసరికి ఎంతలో ఎంత కాదన్నా కానీ ఓ 13,500, 13,347 సంథింగ్ అలా ఉన్నింది లివింగ్ ఎక్స్పెన్స్ 9 మంత్స్కి చూపించాల్సింది. బట్ ప్రెజెంట్ వచ్చేసరికి వీటికి మళ్ళీ నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను, మీరు చూసుకోవచ్చు. సో ఎవరైతే 2025, 2026 అకాడమిక్ ఇయర్ కమ్స్ టు ఇది ఎప్పటి నుంచి వ్యారీ అవుతుంది అంటే నవంబర్ 11, 2025 అంటే ఎవరైతే జనవరి ఇంటేక్ 2026 నుంచి రావాలి అని అనుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి మళ్ళీ ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్స్ పర్ మంత్కి £1,529 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు £13,761. ఇది 9 మంత్స్ లివింగ్ ఎక్స్పెన్స్ ఇది. లేదు ఇన్సైడ్ లండన్ కాకుండా ఎవరైనా అవుట్సైడ్ లండన్, బర్మింఘమ్ ఇలాంటివి చూస్తున్నారంటే వాళ్ళకి వచ్చేసరికి 1,171 పర్ మంత్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10,531. సో స్టూడెంట్స్కి వచ్చేసరికి ప్రజెంట్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఎవరైతే జనవరి ఇంటెక్ నుంచి రావాలి అనుకుంటారో వాళ్ళకనేది ఇది కంపల్సరీ అయిపోతుంది. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి పర్టికులర్గా అంటే ఏం చెప్పలేదు. ఎవరైతే ఇది ఎప్పటి నుంచి అప్లై అవుతుంది అంటే జనవరి 8, 2026 నుంచి ఎవరైతే స్కిల్డ్ వర్కర్ వీసాలో ఉంటారో, స్కేలప్ వీసాలో ఉంటారో వీళ్ళందరికీ కూడా B2 లెవెల్ చేసింది. ప్రీవియస్గా అది B లెవెల్లో ఉంది, B1 లెవెల్లో ఉంది. ఇప్పుడు B2 లెవెల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చేశారు రిక్వైర్మెంట్స్ అనేది. ఓన్లీ మెయిన్ అప్లికెంట్స్, నాట్ డిపెండెంట్స్ ఇది కూడా చేశారు. పర్టికులర్గా ఏంటి అంటే ఎవరైతే మెయిన్ అప్లికెంట్స్కి మాత్రమే ఇది ఎవరైతే అప్లై చేసుకుంటారో, డిపెండెంట్స్కి కాదు అనేది కూడా పర్టికులర్గా వాళ్ళు చెప్పారు. ఈ ఇమిగ్రేషన్ స్కిల్ ఛార్జెస్ కూడా వేస్తూ ఉన్నారు. లైక్ ఏంటి అంటే ఈ డిసెంబర్ 16 నుంచి ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా కంపెనీస్ అన్నీ కూడా 32% ట్యాక్స్ అనేది పే చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు £1,320. ఇది అనేది 12 మంత్స్ కానీ 12 మంత్స్ లోపు ఉండేది కానీ లేదు, విచ్ కమ్స్ టు స్మాల్ కంపెనీస్ అని ఏదైనా చారిటీస్ ఉంటే
అవి మాత్రం జస్ట్ 480 పౌండ్స్ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటి అంటే కాస్ట్లు ఆఫ్టర్ డిసెంబర్ 16th 2025 నుంచి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుంది. తర్వాత కమ్స్ టు పిహెచ్డబ్ల్యూ. సో స్టూడెంట్స్ అందరికీ ముందే తెలుసు, డిస్కషన్స్ అన్నీ కూడా అవుతానే ఉన్నాయి, అందరూ కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు. పిహెచ్డబ్ల్యూ అనేది 18 months అనేది చేశారు, అదైతే 100% షూరే. బట్ ఎవరైతే January 1st 2027 నుంచి పిహెచ్డబ్ల్యూ వేసుకుంటారు, సో వాళ్ళకనేది కూడా కంపల్సరీగా అది మనకి 18 months అవుతుంది. పిహెచ్డి లెవెల్ వచ్చేసరికి 3 years అనేది కంటిన్యూ అవుతుంది, రిమైన్స్ సేమ్. ప్రీవియస్గా అదేం చేంజ్ అవ్వదు. పిహెచ్డి లెవెల్కి వచ్చేసరికి 100%గా అది అనేది మనకి 3 years ఉంటుంది. ఇది ప్రజెంట్ డిస్కషన్స్ ఇంకా అవుతానే ఉన్నాయి, కన్ఫర్మేషన్స్ అయ్యాయి. బట్ వీటి మీద కూడా చాలామంది పిటిషన్స్ వేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్కి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇట్ గోస్ ప్రాబ్లం అనేది చాలామంది పిటిషన్స్ వేస్తూ ఉన్నారు. అది ఇంకా చూస్తూ ఉన్నారు అది ఎంతవరకు అవుతుంది అంటే. కానీ ఇక్కడ యూకే గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. సో ఈ ఇనిషియేటివ్ వల్ల స్టూడెంట్స్ ఎవరైతే బాగా ఇంట్రెస్టెడ్గా బిజినెస్ చేద్దామని ఉంటారు, చాలామంది ఎంటర్ప్రీనర్స్ అవుదాం అనుకుంటూ ఉంటారు, మంచి ఎక్స్పీరియన్స్, ఇండియాలో జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇక్కడికి వస్తారు. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే స్టూడెంట్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏ బిజినెస్లు చేయకూడదు అనమాట. ఇది అనేది మెయిన్ బ్యారియర్గా మొన్నటిదాకా ఉండింది. ఇప్పుడు యూకే గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్గా మీరు స్టూడెంట్ నుంచి బిజినెస్ ఇన్నోవేటివ్ వీసాకి స్విచ్ అవ్వచ్చు. సో ఎవరైతే నవంబర్ తర్వాత ఎవరైతే వీసా పిహెచ్డబ్ల్యూ వేసుకోవాలనుకుంటారో వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకు మంచి ఐడియాస్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ బాగుంది అనుకుంటే వాళ్ళు మాత్రం 100%గా బిజినెస్ వీసాస్ కావాలంటే వేసుకోవచ్చు, ఇన్నోవేటివ్ వీసా. ఇది అనేది మంచి ఇనిషియేటివ్ అనిపించింది యూకే గవర్నమెంట్ నుంచి. ఎస్పెషల్లీ నాకు కూడా పర్సనల్గా నచ్చింది. సో చాయిస్ ఉంటే ఒకసారి అందరూ ట్రై చేయండి. సో ప్రజెంట్ ఇవి ఫ్రెండ్స్, యూకే రూల్స్ అనేవి కూడా డే బై డే ఇంకా చేంజ్ అవుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో పిహెచ్డబ్ల్యూ తీసారు, తర్వాత మళ్ళీ పిహెచ్డబ్ల్యూ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ 18 months రూట్ చేశారు. సో ఇది ఇలానే ఉంటుందా అంటే ఇలానే ఉండదు, 100% అనేది. సో రూల్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, ఇంకా డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి. సో ఒకసారి చూడాలి ఏది ఎంతవరకు అలా చేంజ్ చేస్తారా అనేది. సో ఇన్నోవేటివ్ వీసా అనేది ఒకసారి ఎవరైతే ట్రై చేస్తారంటే ట్రై చేయండి. అండ్ వెన్ కమ్స్ టు ఐఎల్ఆర్ వచ్చేసరికి, సో మీ కోడ్ దేంట్లో ఉంది, మీడియం లెవెల్లో ఉందా, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎవరైతే వీసాస్ వేసుకొని ఉన్నారో మీడియం లెవెల్లో ఉందా, లేదంటే హై స్కిల్డ్ ఏ కేటగిరీయా బి కేటగిరీయా అనేది మీకు ఐడియా లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా అన్ని డీటెయిల్స్ ఒకసారి నేను మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు వీటి మీద ఇంకా క్లారిటీ లేదు అని అంటే ఒకసారి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఏదన్నా ఉంది అన్నా కానీ నేను ఆ కన్సర్న్ పర్సన్ని నేను మీకు కనెక్ట్ చేస్తాను. సో వాళ్ళు అనేది ఎవ్రీథింగ్ మీకు గైడ్ చేస్తారు. సో దానికి కూడా మీకు ప్రాబ్లం ఏం లేదు. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ చేంజెస్ అండ్ ఇవన్నీ డిస్కషన్స్ కూడా యూకేలో చేంజ్ అవుతూ ఉన్నాయి. సో జనవరి ఇంటేక్కి స్టూడెంట్స్ ఇంకా రావడానికి డౌట్ పడుతూ ఉన్నారా, ఇవన్నీ ప్రాబ్లంగా ఉందా, అర్థం కావట్లేదా అంటే రైటే. కంపేర్ టు రిమైనింగ్ కంట్రీస్ అన్నీ చూసుకున్నా కూడా యూకేలో పర్లేదు. ఎందుకు అని అంటే థ్రెషోల్డ్ పే పక్కన పెడితే బేసిక్ పే అనేది ఎవరికైనా కామన్గా పార్ట్ టైం ఫుల్ టైంలో ఉన్న వాళ్ళకి సేమ్ అలానే ఉంటుంది కాబట్టి సో వచ్చిన వాళ్ళు మంచిగానే ఎర్న్ చేసుకోవచ్చు. దాని వరకు అయితే ఒక క్లారిటీ నేను ఇవ్వగలను. నేను దట్టు నిన్నే మా ఫ్రెండ్స్ అనేది 2 పర్స్పెక్టివ్స్ చెప్పారు. ఏంది అంటే వెన్ కమ్స్ టు పార్ట్ టైమ్స్ నేను చూస్తున్నప్పుడు ఒకసారి మేము చెక్ చేసుకుంటే వెబ్సైట్స్లో పర్సనల్గా మాకు మేమే టైం స్పెండ్ చేసుకొని చెక్ చేస్తే అక్కడ అనేది చాలా అంటే చాలా వేకెన్సీస్ చూపిస్తూ ఉన్నాయి. సో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయా అనేది నా ఫ్రెండ్ వన్ సైడ్ ఆఫ్ పర్స్పెక్టివ్ అలా చెప్తా ఉన్నారు. ఇంకో సైడ్ నుంచి ఏంటంటే రిఫరెన్స్ లేనిదే ఏ జాబులు రావు, మీరు చూసినా వేస్ట్ అని ఇంకో పర్స్పెక్టివ్ చెప్తున్నారు. సో 2 పర్స్పెక్టివ్స్ అయితే రైటే, కానీ రెఫరెన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. అసలు రెఫరెన్సే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చి ఇంత పే చేసుకొని ఇంత కట్టుకోవాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డన్స్ అవుతాయి. సో మన వీడియోస్ ఏంటంటే ఎస్పెషల్లీ అసలు రెఫరెన్సే లేని వాళ్ళు, జాబులకి ఇబ్బంది పడే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లాగా నేను అందుకే అప్ టు డేట్ పార్ట్ టైం వేకెన్సీస్ అన్నీ కూడా నేను పెడుతూ ఉన్నాను. సో ఎవరైనా దీనికి పార్ట్ టైమ్స్ రిలేటెడ్ ఇబ్బంది పడతా ఉంటే ఒకసారి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి ఎవ్రీథింగ్ అంతా కూడా చెక్ చేసుకోండి. చెక్ చేస్తే దాంట్లో పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ అప్ టు డేట్ వేకెన్సీస్ పెడుతూ ఉన్నాను. సో ప్రీవియస్ వీడియోస్లో ఏమైనా ఎక్స్పైరీస్ అయ్యి ఉంటే కొత్త వీడియోస్ చూడండి, కొత్త వీడియోస్లో అప్ టు డేట్ అనేది వేకెన్సీస్ లిస్ట్ అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మైట్ బీ అదంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా యూకే అప్ టు డేట్
రూల్స్ అన్నీ అండ్ దట్ యూకే అప్ టు డేట్ వేకెన్సీస్ లిస్టులన్నీ కూడా మీకు మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. లేదు అనుకుంటే మన గ్రూప్స్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మన గ్రూప్స్ ఒకసారి ఫాలో అవ్వండి. సో ఎవ్రీథింగ్ యూకే పార్ట్ టైం అప్డేటెడ్ లిస్టులన్నీ కూడా నేను దాంట్లో డైలీ ఏదో ఒకటి 100% చెక్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు కూడా అది హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్.